నిజం ఆత్మరూపం, అబద్ధం అహంకార రూపం. నిజం చెప్పటం వలన మనిషి ఆ మాటను నిలబెట్టుకోవడానికి కర్మయోగాన్ని అవలంబించి కర్తవ్యతా సంబంధ కర్మలను త్రికరణ శుద్ధిగా భగవత్కార్యంగా ఆచరించి చిత్తశుద్ధిని పొంది సాధన ద్వారా అహంకార నాశనాన్ని గావించుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది జన్మని సార్థకం చేసుకుంటాడు. సత్యాన్ని అంటిపెట్టుకునున్న జీవితం దివ్య జీవనం అవుతుంది. అబద్ధం చెప్పటం వలన మనిషి కర్తవ్యతా సంబంధ కర్మలను తప్పించుకుని ఆ మాటను నిలబెట్టుకోవలసిన అవసరం లేకుండా తప్పించుకుంటాడు. చేయనిది చేశానని చెబుతూ, చేయలేనిది చేస్తానని చెబుతూ తనని తాను మభ్యపెట్టుకుంటూ లోకాన్ని మభ్యపెడుతూ మాయలో జీవిస్తుంటాడు. అందువలన అహంకారం తారాస్థాయికి చేరి జీవితం పతనమవుతుంది. అబద్ధాన్ని అసత్యాన్ని అంటిపెట్టుకుని ఉన్న జీవితం నరకప్రాయ జీవితం అవుతుంది. ఉదాహరణకు, ఒక పిల్లవాడిని ఈరోజు హోంవర్క్ చేసావా అంటే అతను చెయ్యకుండా చేసేశానని కనుక చెబితే దానివలన ఆ పిల్లవాడు ఆ పని చేయవలసిన అవసరం లేకుండా తాత్కాలికంగా తప్పించుకున్నాడు. దీనివలన అతనికి అబద్ధాలు ఆడడం అనేది అలవాటుగా మారుతుంది. పని చేయకపోయినా నడుస్తుంది కదా అనే బద్ధకం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. పని చేసే వాళ్ళను అపహాస్యం చేస్తారు. వీరు ఇంత చేసి వీరు సాధించేది ఏమైనా ఉందా అంటే ఎప్పటికైనా ఈ అబద్ధం బట్టబయలయ్యి 10 రెట్లు వేగంతో తప్పించుకున్న పని వచ్చి నెత్తి మీద కూర్చొని అవమానాలను అభద్రతను అనుభవిస్తూ తప్పక పనిని చేయించే తీరుతుంది కాలం. నిజాన్ని పలుకుతూ సత్యాన్ని ఆచరించడం వలన భౌతిక జగత్తులో ఎంతో శ్రమ కష్టంతో కూడిన జీవితంలా కనబడుతుంది. కానీ అంతిమంగా అది అందించేది శాశ్వత ఆనందాన్ని. అబద్ధాలను పలుకుతూ జీవితాన్ని కొనసాగించడం భౌతిక జగత్తులో ఎంతో హాయిగా కూడిన జీవితంగా కనబడుతుంది. ఎందుకంటే పనులను తప్పించుకోవచ్చు, కర్తవ్యాలను తప్పించుకుని వేరే వారి మీద నెట్టివేయవచ్చు. కానీ అంతిమంగా అది అందించేది శాశ్వత దుఃఖాన్ని. అందుకే సత్యమేవ జయతే అన్నది. సత్యానికి తాత్విక అర్థం చెప్పుకుంటే ఎప్పుడూ ఒకేలా ఉండేది, అదే ఆత్మస్వరూపం. అసత్యానికి తాత్విక అర్థం చెప్పుకుంటే ఎప్పుడూ లేనిది కానీ ఉన్నట్టు కనిపిస్తూ ఉండేది, ఇదే మిథ్యా మాయా స్వరూపం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.